నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ మాట చెప్పడంలో ఒక ఆనందం ఉంది. ఎందుకు తెలుసా? ప్రతిరోజు ఫోన్లో మాత్రమే చెప్పగలను. అక్క పిలవగానే ప్రైజ్ ది లార్డ్ అని చెప్తాను. అందరినీ ఒకసారి నేను ఇలా చూసినట్టే ఫీల్ అవుతానండి. ఉంటుంది కదా, అందరినీ చూస్తూ అందరికీ ఈ వాక్య భాగంలో ఏంటి చూడండి, ఉదయకాల సమయం అనేది ప్రార్థన అనేది దేవుడు అనుగ్రహించిన మార్నింగ్ ప్రేయర్లో యాడ్ అవ్వడానికి పడిన ఆటంకాలు ఒకటి కాదు, రెండు. డాక్టరినల్ ఇష్యూస్ చాలా వచ్చాయి. ఎందుకంటే నాతో ఉన్న వారికి తెలుసు, ఫ్యామిలీస్గా కూడుకునే వాళ్ళం. ఫ్యామిలీస్గా ప్రతి వారము మేము కలిసి ఆరాధించుకొని కొంతసేపు ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళం. కానీ అటువంటి సమయం ఉదయకాల ప్రార్థన గురించి దేవుడు ఒక ప్రత్యక్షత ఇస్తున్నప్పుడు నేను ఎదుర్కొన్న ఆటంకాలు చాలా అనేకములండి. కారణం ఏంటంటే, దేవుడు ఉదయం ప్రార్థన చేస్తేనే మేల్కొంటాడా, జవాబిస్తాడా, ఎప్పుడు చేసినా పర్వాలేదు అని కొంతమంది మాతో ఉన్నవారే మాకు రివర్స్లో మారిపోయారు. కానీ ఒకటి తెలుసా, మాతో ఎవరెవరు రివర్స్లో మారారు వారు ఎవ్వరు ఈరోజు లేరు. నేనేం చెప్తున్నానంటే, మనం మిగిలి ఉన్న వాళ్ళము కోర్ గ్రూప్ అన్నమాట. ఫిల్టర్ అయ్యి వచ్చిన వాళ్ళు. వ్యతిరేక స్వభావం ఎవరి లోపలైనా వస్తుంటే దయచేసి దాన్ని తొలగించుకుందాం. ఆమేన్, ఆమేన్. అర్థమవుతుందా? ఎందుకంటే భిన్నాభిప్రాయాలు వస్తాయి. చెప్పండి, ఏమొస్తాయి? భిన్నాభిప్రాయాలు వస్తాయి. ఎలా అయితే అభ్యంతరములు రాక తప్పవో, భిన్నాభిప్రాయాలు కూడా రాక తప్పవు. కానీ ఆ భిన్నాభిప్రాయాలు చేసే పని ఏంటో తెలుసా? నిన్ను తొలగించేస్తాయి. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుంది. ఏదైనా వ్యతిరేకపు ఆలోచన వస్తే దానికి ఉన్న ఇష్యూ ఏంటి అంటే, ఆ వ్యతిరేకపు ఆలోచన వలన మనం ఫిల్టర్ అయిపోతాం. యేసు ప్రభు అట భూమి మీదకి వచ్చినప్పుడు తన చేట తన చేతిలో ఉందట. ఏముందట? తన చేట తన చేతిలో ఉంది. నేనేమంటున్నా తెలుసా? ప్రతి అడుగు వేస్తున్నప్పుడు ఆయన చేట చెరుగుతూ వెళ్తున్నారు. చేట ఎలా ఉంటుందండి? చేట ఎలా ఉంటుందో, చేటను ఎలా పట్టుకోవాలి? ప్రతి ఒక్కరి చేతులు ఉన్నాయి కదా, భాగ్యమే. చేతులు లేని వాడిని అడిగితే వాడు చూపించలేడు. చూపించండి చేతులు, చేట పట్టుకోండి. పట్టుకున్నారా? ఇప్పుడు నించుని ఒకవేళ ఒక్కొక్క అడుగు వేస్తూ చేటను ఎగరేస్తే ఎలా ఉంటుంది? పొట్టు ఎగిరిపోతుంది, గింజలు మిగిలి ఉంటాయి. ఎగ్జాక్ట్గా అలాగనే యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల నుంచి చేస్తున్న పని, ఆయన చేట ఆయన చేతిలో ఉంది. ఆయన ఎగరేస్తున్నప్పుడంతా కూడా పొట్టు వంటి ఆలోచనలు కలిగిన వారు ఎగిరిపోతున్నారు. గాలికి ప్రయాసపడినట్టుగా వారి ప్రయాస మారిపోతుంది. ఓన్లీ గట్టి గింజలు వంటి వారు మాత్రమే మరలా వచ్చి ఆ చేటలో పడుతున్నారు. ఆమేన్, ఆమేన్. సో భిన్నాభిప్రాయాలు కానీ భేదాభిప్రాయాలు కానీ మనల్ని చేస్తున్న ముఖ్యమైన పని ఆ చేటలో నుంచి ఎగిరిపోయేటట్టు. లోకం ఎప్పుడు అందంగానే ఉంటుంది, ఆనందంగానే ఉంటుంది, పిలుస్తూనే ఉంటుంది, దానికి లొంగద్దు. అలా ఉదయకాల సమయం ప్రార్థన అనేది ప్రారంభించబడిందండి. నేను నమ్ముతున్నాను అండ్ నేను చూస్తున్నదే నేను మీతో చెప్తున్నాను. ఇలా మార్నింగ్ ప్రేయర్ జరగబోతుంది. ఆమేన్, ఆమేన్. ఆమేన్, అండ్ ఇంతమంది కాదు, ఒక సమూహంని నేను చూస్తున్నా. ఆమేన్. అది ఇప్పుడు చూస్తున్నది కాదు, చాలా కాలం క్రితమే నేను చూసిందే మీతో చెప్తున్నాను. ఏమండి, ఆ రోజు ముగ్గురుగా కలిసి ఉన్నప్పుడు, నాన్న మనం కుటుంబాలుగా ఎక్కడెక్కడికో వెళ్తున్నాం, ఒక్కొక్క పట్టణానికి వెళ్తున్నాం, కార్లలో వెళ్తున్నాం అని చెప్తున్నప్పుడు అవి ఏదో ఒక సింపుల్ వర్డ్స్ లాగా ఉన్నాయి, కానీ అవి ఈరోజు నెరవేర్పై మారాయి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పట్టణాలకి వెళ్తున్నాం మనం. ఆమేన్, అవునా కాదా? ఆమేన్. చెప్పండి. ఇలాగనే ఒక మార్నింగ్ ప్రేయర్ అయిపోయిన తర్వాత నేను జస్ట్ అలా ఉన్నాను, ప్రభు నాకు విజయవాడ అని చూపించారు. సాయంత్రం విజయవాడ వెళ్ళమని ఆర్డర్స్ వచ్చాయి, ప్రమోషన్ ఆర్డర్స్ వచ్చాయి. ఇప్పుడు నేను విజయవాడలో ఉంటున్నాను.
ఆ రోజు నాతో ఉన్నవారు ఇక్కడ ఉన్నారు. వారే సాక్షులు. నేనేమంటున్నా అంటే ప్రభు మన మీద కలిగి ఉన్న ప్రణాళికలు ఆయన యాజ్ ఇట్ ఈస్ నెరవేరుస్తున్న దినాలివి. ఆమేన్. ఆమేన్. అర్థమవుతుందా? అలాగనే రానున్న దినముల్లో 3 గంటల ప్రార్థన అంతే బలంగా జరగబోతుంది. ఆమేన్. 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 ఇప్పుడు ఒక నర్సింగ్ కాలేజ్ ఉందనుకోండి. ఆ కాలేజ్‌లో మెయిన్ ఎవరు? సూపర్. నర్సింగ్ సూపర్. స్టూడెంట్స్. స్టూడెంట్స్. స్టూడెంట్స్ లేకుండా ప్రిన్సిపల్ ఎక్కడిది? అంతే కదా! స్టూడెంట్స్ ఉంటేనే ప్రిన్సిపల్ అవసరం. రోగులు లేకుండా వైద్యుడు ఎందుకండి? అవునా కదా? పాపులు లేకపోతే రక్షకుడు ఎందుకు? సో ఎవరు ఇంపార్టెంట్ అంటే ఆ మెయిన్ పాపం చేస్తున్న అలా అని పాపంలో ఉండమని కాదు. అది కాదు దాని అర్థం. అర్థమైందా? అతి తెలివి వాడొద్దు. అది కాదు దాని అర్థం. దేవుడు దేన్నైతే అవసరతను చూపిస్తున్నారు దానందిటికంటే ముందే ఆయన సొల్యూషన్ని రెడీ చేసి పెట్టారు. ఆమేన్. ఆమేన్. అర్థమవుతుందా? సో అలాగనే మనందరి నిమిత్తం ఆయన ఈ టైంని చాలా ఇంపార్టెంట్గా చూస్తున్నారు. మేమందరం అక్టోబర్ 19th 2019లో అప్పుడే ఫస్ట్ టైం వర కుటుంబం ఫిజికల్గా మేము చూడడం. ఈరోజు ఎలా అయితే నందకిషోర్ని ఫస్ట్ టైం చూస్తున్నాం, ఆ, మన దగ్గరికి రావడం, మన దగ్గరికి రావడం కాదా? ఆ, ఏప్రిలే. ఆహా, అవును, ఏప్రిల్లో కదా మీరు వచ్చింది. కరెక్ట్, ఆ సంవత్సరమే వీళ్ళు వచ్చారు. సారీ, కరెక్ట్. టూ అక్టోబర్ 19 మీరు లేరనుకుంటా. ఆ, అక్టోబర్ 19 ఆంటీ వాళ్ళు లేరా? ఓకే. అక్టోబర్ 19 మా మా మధ్యలో ఒక సన్నివేశం జరిగింది. చాలామంది మేము ప్రార్థనలో ఉన్నాం, ఆల్ నైట్ ప్రేయర్లో ఉన్నాము. ఆ రోజు ఎవరెవరు ఉన్నారు చేతులు ఎత్తండి. ఏయ్, నువ్వు ఉన్నావు కదా, గుర్తులేదా? మీరు లేరు. మ్హూ. అక్టోబర్ 19 ఆల్ నైట్ ప్రేయర్లో మనకి సడన్గా ఒక దర్శనం ఓపెన్ అయిందండి. ఓపెన్ అయ్యి విజన్ ఓపెన్ అయింది. సడన్గా పిల్లలందరూ హెవెన్లీ విజిటేషన్లో ఉన్నారు. వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు అప్పటి వరకు ప్రకటన గ్రంథం చదవలేదు. కానీ వాళ్ళు చూస్తున్నారు 7 పాత్రలు పట్టుకొని ఉన్న దూతల్ని. 7 ముద్రలు ఉన్న దాన్ని చూసారా? 7 ముద్రలు చూడలేదు. 7 బూరలు పట్టుకుని ఉన్న దూతల్ని చూశారు. 7 పాత్రల్ని పట్టుకుని ఉన్న వాళ్ళని చూశారు. క్రౌన్స్ చూశారు. ఇంకా అలా అన్నీ ఒక్కొక్కటి చూస్తూ ఉన్నారు. అక్కడ నీళ్లు ప్రవహిస్తున్నాయట. అవి దేవదూతలు తాగుతున్న నీళ్ళంట. అండ్ ఒక ఏరియాకి వెళ్ళగానే వాళ్ళు బటర్ఫ్లైస్ లాగా అయిపోతున్నాం అని చెప్పారు. మేమున్న స్టేజ్లో లేము, మేము బటర్ఫ్లైస్ లాగా అయిపోతున్నాం అని చెప్తూ ఉన్నారు. నిజంగా అండి, అరౌండ్ 1:30 to 2 o'clock మేము ఉన్న రూమ్లో చిన్ని బటర్ఫ్లైస్ వచ్చాయి ఫిజికల్గా. అసలు మా జీవితంలో మర్చిపోలేని అనుభవం అది. ఎందుకంటే వాళ్ళు అక్కడ చెప్తున్నారు, మేము వైలెట్ కలర్ బటర్ఫ్లై చూస్తున్నామని చెప్తున్నారు. మేము ఇక్కడ వైలెట్ బటర్ఫ్లై గోడ మీద చూస్తున్నాం. గోల్డ్ కలర్ అని చెప్తున్నారు. గోల్డ్ కలర్ బటర్ఫ్లై మాకు రూమ్లోకి వచ్చాయి. అది సాధ్యమా అసలు? నేనైతే ఎప్పుడు చూడలేదు. నేను అరకు వ్యాలీలో పుట్టాను, కానీ అక్కడ కూడా నేను అంత చిన్న చిన్న బటర్ఫ్లైస్ని నేను చూడలేదు. ఇంతింతే బటర్ఫ్లైస్ అండి, ఇంతింతే. ఆ రోజు మాకు అది ఒక ఆశ్చర్య కార్యం అని మాకు తెలియదు, లేకపోతే మేము ఫొటోస్ తీసుకునే వాళ్ళం. నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా ఇదంతా? ఆ విజిటేషన్ అవుతున్న టైంలో కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు పిల్లలు, ప్రభు అంట ఒక్క అడుగు వేస్తే 100 అడుగులతో సమానంగా ఉందట. అంత ఫాస్ట్గా మూవ్ అవుతున్నారంట. ఆయన ద్వారబంధం దగ్గర నించుని ఉన్నారట. అండ్ ఆయన నెక్స్ట్ అడుగు పెడితే అది భూమి అంట. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. వాక్యంలో అదే కదా చెప్పింది, ఆయన రాబోతున్నారని. అవునా? ఆయన ఆల్రెడీ గవిని దగ్గర నించున్నారంటండి. ఆయన నెక్స్ట్ అడుగు పెడితే భూమి. ఇలా చెప్తున్నారు, మేము వచ్చేసాం అనేసి. యాక్చువల్గా వాళ్ళ ట్రాన్సిషన్లో నుంచి బయటికి వచ్చారు. అప్పుడు సమయం 3 గంటలు.
మాకు ఆ రోజు అర్థమైంది దేవుడు 3 గంటల ప్రార్థన విషయంలో ఎంత సీరియస్గా ఉన్నారో. ఆమె మీకు అర్థమైందా నేను చెప్తున్న విషయం? మనం స్కిప్ చేస్తాం. మనం మన ఆరోగ్య విషయమో లేదా మనకి బోల్డ్ అనే రీజన్స్ ఉంటాయి. మనం స్కిప్ చేస్తున్నాం. ఏమైంది మా? చూడు చూడు కానీ కానీ వింటాను. రైట్. హల్లెలూయా. ఆ రోజు పిల్లలు చూసినది చెప్తుంటే త్వరగా రాసిన ఒక బొమ్మ ఇది అంతే. కనిపిస్తుందా? ఒక సిలువ ఆకారం ఉంది. దానిలో స్టోన్స్ ఉన్నాయి. ఇందులో ఏ ఏ కలర్స్ అయితే వాళ్ళు చూస్తున్నామని చెప్పారో ఆ అన్ని కలర్స్తో ఉన్న బటర్ఫ్లైస్ మేము ఆ రోజు చూసాం. అవి రాకపోతే మేబీ మేము నమ్మేవాళ్ళం కాదేమో. నేను లాస్ట్ ఒక 3 మంత్స్ బ్యాక్, 3 మంత్స్ అయిందా, ఒక సాంగ్ రికార్డింగ్ చేస్తున్నామండి. సండే ప్రేయర్ అయిపోయింది. సండే ప్రేయర్ అయిపోయిన తర్వాత షాలేం బ్రదర్ మేము అందరూ ఉన్నాం. పద్మప్రియ సిస్టర్ చెప్తున్నారు, పిల్లలు ఎవరెవరైతే నించొని పాటలు పాడుతున్నారో వాళ్ళ పక్కన నేను దేవదూతల్ని చూస్తున్నానని. మేమందరం చాలా స్తుతించాం. ఇప్పుడు ఒకరు చూస్తున్నాను అని చెప్తున్నది ఫిజికల్ మేనిఫెస్టేషన్ అయితే మనకి ఇంకొక అనుభవం కదా, అవునా కదా? ఇప్పుడు నేను చూస్తానని చెప్తాను, కానీ అది నమ్మాలని ఏమి నమ్మకం, ఏం అవసరం? అందరికీ నమ్మకం రాదు కదా. చూసినవే నమ్మడానికి కష్టం, ఇక చూడనివే నమ్మడం ఎంత కష్టం. అలా ఉన్న సమయంలో మనకి ఇప్పుడు వస్తున్న చిమ్నీలకి హ్యాండ్ వేవ్ చేస్తే చిమ్నీ ఆన్ అవుతుంది. ఐడియా ఉందా? ఎంతమందికి ఐడియా ఉంది? దాని దగ్గరికి వెళ్ళి మనం చెయ్యాలా అంటే ఆన్ అవుతుంది. పాట పాడుతున్న సమయం ఇంకా అందరు కామ్గా ఉన్నాం, సడన్గా చిమ్నీ ఆన్ అయింది. మేమందరం హాల్లో ఉన్నాం, చిమ్నీ దగ్గర ఎవరు లేం. అవునా శాలేం నాన్న? అప్పుడు గ్రహించాం దేవదూతలు ఉన్నారు అని. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నాను తెలుసా? దేవుడు మనకి అబద్ధం కాదు. దేవుడు మనకి అదొక కళ కాదు. హీఈస్ రియల్. ఆయన మన చుట్టూ ఉన్నారు, మనతో ఉన్నారు. నేను ఉన్నవాడను అని చెప్పిన దేవుడు ఆయన ఉన్నారు. ఆయన ఉన్నారు అని నిరూపించవలసింది మనమే. ఆమేన్. ఆయన ఉన్నారు అని నమ్మవలసింది మనమే. ఆమేన్. ఇది ఒక్కొక్కరి అనుభవం. నేను అంటాను మీరందరికీ కూడా అటువంటి అనుభవాలు ఉంటాయి, ఉండవా అండి? నిన్న ప్రయాణంలో దేవుడు ఉన్నారని మనమందరం గ్రహించలేదా? గ్రహించామా లేదా? అనేక ఉపద్రవాల నుంచి తప్పించి దేవుడు మనల్ని ఒక్కొక్క దినంలోకి అడుగు పెట్టిస్తున్నారు. ఒక Amen. బ్రాండ్ న్యూ డే మన జీవితంలోకి ఇస్తున్నారు. అప్పుడు ఆ ఫస్ట్ బెస్ట్ అవర్ మనం ఎందుకు ఆయనకి ఇవ్వకూడదు? ఆమేన్. హల్లెలూయా. ఆలోచించండి. రెండవ మాట, ఎలా అయితే ఒక హాస్పిటల్లో పేషెంట్స్ ముఖ్యమో, ఎలా అయితే ఒక కాలేజ్లో స్టూడెంట్సే ముఖ్యమో, అలా ఈపీటీకి 3 AM ప్రేయర్ గ్రూప్ అంత ఇంపార్టెంట్. హల్లెలూయా. ఈపీటీకి ఆయువు పట్టు ఏంటో తెలుసా? 3 AM ప్రేయర్ గ్రూప్. అవును, మనమందరం ఇలా కలుస్తున్నామన్నా, ఒక సంతోషంను అనుభవిస్తున్నామన్నా దానికి కారణం 3 AM ప్రేయర్ గ్రూప్. ఇప్పుడు చెప్పండి, 3 AM ప్రేయర్ గ్రూప్లోనే లేకుండా నేను ఈపీటీతో కనెక్ట్ అయ్యి ఉన్నానంటే, కాలేజ్ అడ్మిషన్ తీసుకోలేదట, కానీ ఆ కాలేజ్ పేరు చెప్పుకొని తిరుగుతున్నాడట. వాడు స్టూడెంటేనా, టీచరా, ప్రిన్సిపలా? ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్తున్న విషయం?
మీరంతా కనెక్టెడ్ అవ్వలేదని నేను అనట్లేదు. ఆశ ఉంది, కానీ దాటలేకపోతున్నాం. దాటగలము. ఆమెన్. చెప్పండి, దాటగలము అని. చిన్న పాప అండి. ఈ పాప 3:00 ప్రేయర్కి నువ్వు ఖచ్చితంగా పాట పాడాలమ్మా అని నేను విజయవాడ వెళ్ళడానికి ముందు చెప్పాను. అంటే ఆల్మోస్ట్ బ్యాక్ ఇన్ 2019. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పాప పాట పాడడం మానలేదు. లక్కీ అయినా కనీసం సంవత్సరంలో 2-3 సార్లు మానేస్తుందేమో కానీ, అవునాక కలిక్య మాత్రం పాట అనేది పాడడం మానలేదు. తన గురించి నేను సాక్ష్యం చెప్పకుండా ఉండలేను. అదేంటి తెలుసా, మనం ఒక జ్వరం వస్తేనే ప్రేయర్ స్కిప్ కొడతాం. ఇంపార్టెంట్ పని ఉంటే ప్రేయర్ స్కిప్ కొడతాం. ఆ పాప ఆపరేషన్ అవుతున్న టేబుల్ మీద ఉన్నప్పుడు కూడా, మత్తులో కాలు ఉన్నప్పుడు, ఒకసారి బ్లీడింగ్ అవుతున్నప్పుడు, ఆపరేషన్కి వెళ్ళవలసిన డేతో సహా బెడ్ మీద ఉండి పాట పాడుతుందండి. హల్లెలూయా. చెయ్యి ఇలా తాళం కొట్టుకుంటూ పాట పాడుతుంది. ఆమెకి ఏ సితారా లేదు, ఏ గిటార్ లేదు, ఏ వాయిద్యాలు లేవు. తన చేత్తో ఇలా కొట్టే అవకాశం కూడా తనకి లేదు. కానీ బెడ్ మీద ఇలా ఇలా కొట్టుకుంటూ పాట పాడుతుందండి బిడ్డ. నేనేమన్నా తెలుసా, దేవుడు గణపరచరా ఆ జీవితాన్ని? నానా, నువ్వు ఆయనకి ఎంత సీరియస్గా నిన్ను నువ్వు సమర్పించుకుంటే ఆయన నీకు అంత సీరియస్గా సమర్పించుకుంటారు. అవును, ఇది ఎటువంటి డీల్ తెలుసా? నీకున్నదంతా ఆయనకి ఇచ్చే, ఆయనకున్నదంతా నీకు ఇచ్చేస్తారు. హల్లెలూయా. మనకున్నది ఎక్కువ, ఆయనకున్నది ఎక్కువ. ఆయనకున్నదే ఎక్కువ. అసలు ఈ ఆఫర్ ఎవరైనా ఇస్తారా? శ్రేష్టమైన ఆఫర్ ఇది. నీకున్న బెస్ట్, నీకున్న బెస్ట్ నువ్వు నిద్రలో గడుపుతున్నావు. నీకున్న బెస్ట్ నువ్వు దేవునికి ఇవ్వు, ఆయనకున్న బెస్ట్ నీకు ఇస్తారు. అదేది లేకుండా నాకు పొజిషన్ ఇవ్వలేదు, నాకు అది ఇవ్వలేదు, నాకు ఇది ఇవ్వలేదు, వద్దు నాన్న. అలాంటి మాటలు కానీ ఆలోచన కానీ మన మధ్యలో ఉండడానికి వీలు లేదు. అటువంటి ఆలోచన ఏదైనా ఉంటే ఈరోజు అది నశించును గాక. ఆమేన్. ఆమెన్. వాక్య భాగంలోకి వెళ్దాం. ఎంతమందికి 3 AM ప్రేయర్ గ్రూప్ గురించి ఒక అవగాహన ఇప్పుడు వచ్చిందా? వస్తే దయచేసి ఆ అందమైన హస్తాలు ఇలా లేపి చూపిస్తారా? హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, కనీసం ఒక తీర్మానం తీసుకుంటారేమో అని. ఎప్పుడు కూడా తోసేవాళ్ళు మనకి తోడుగా ఉండరండి, పిలిచేవాళ్ళు తోడుగా ఉండరు. ప్రేమించడం అనేది, దేవుని మీద ఆసక్తి, ప్రేమ, ఇవన్నీ కూడా లోపల నుంచి పుట్టాలి. ఆమేన్. పక్కవారిని చూసి వచ్చేది కొంచెమే, ప్రేరేపణ మాత్రమే. కొంత మట్టికే అది పనిచేస్తుంది. పరప్రేరేపణ కొంత మట్టికే పని చేస్తుంది. చెప్పండి ఆ మాట. ప్రేరేపణ కొంత మట్టుకే పనిచేస్తుంది. కానీ నీ లోపల నుంచి రగులుతున్న అగ్ని ఎవరు ఆపలేనిది. హల్లెలూయా. అలా ఒక్కొక్కరిలో కూడా ఆ ప్రేయర్ గురించిన ఆశ, వాక్యం గురించిన ఆశ ఈరోజు హృదయం లోపలికి వెళ్ళిపోవాలి. ఆమేన్. ఆమేన్. అర్థమైందా? రండి, ఈరోజు చదువుకున్న వాక్య భాగం చూద్దాము. కీర్తనలు 49వ అధ్యాయం చదువుకుందాం. మొదటి 3 వచనాలు. కీర్తనలు 49వ అధ్యాయము మొదటి 3 వచనములు. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి, సామంతులేమి, ధనుకులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గిడి. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉండును. 3వ వచనం చూడండి. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును. చెప్పండి, నా నోరు విజ్ఞాన విషయములను పలుకును. చెప్పుదాం. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును. ఇది ఒక తీర్మానం. ఇది ఒక
తీర్మానం. ఎందుకు తెలుసా? మనం నోరు ఇప్పిన ప్రతిసారి ఏమేం పలుకుతున్నామని టెస్ట్ చేసుకుందాం. ఇతరులతో మాట్లాడేటప్పుడు అపహాస్యానికి నోరు తెరుస్తున్నామా? జాగ్రత్త పడదాం. ఇతరుల మీద మాట్లాడడానికి నోరు తెరుస్తున్నామా? జాగ్రత్త పడదాం. దేవుణ్ణి దూషించడానికి నోరు తెరుస్తున్నామా? జాగ్రత్త పడదాం. ఇతర ఏ విషయాల గురించి కూడా నేను నా నోరు తెరవను అని ఒక తీర్మానం ఈరోజు తీసుకుందాం. నోరు తెరిస్తే నీకు ప్రయోజనం ఉండాలి, నీతో ఉన్నవారికి ప్రయోజనం ఉండాలి. నీ నోరు విప్పితే దేవుని రాజ్యమునకు ప్రయోజనకరంగా నీ నోటి మాట ఉండాలి. ఇట్టి తీర్మానం తీసుకో. ఇక చూడు నీ చుట్టూ వాతావరణం ఎలా మారబోతుందో. మునుపెన్నడూ చూడని ఒక పవర్ నువ్వు ఫీల్ అవ్వబోతున్నావు. మునుపెన్నడూ నువ్వు ఎవరిని లోపరుచుకోలేకపోయావేమో. నీ కుటుంబం వారే నీ మాట వినకుండా ఉన్నారేమో. నువ్వు ఎంత సంతోషంగా ఉన్నాననుకున్నా లోపల ఒక అసంతృప్తి నిన్ను ఏలుబడి చేస్తుందేమో. ఈ విషయంలో మార్పు గనక తెచ్చుకోగలిగితే నీ చుట్టూ ఉన్న వాతావరణంలో మార్పులు ఎలా ఉండబోతున్నాయంటే నీ నోటి మాటకు నీ ఇంటి వారు లోబడబోతున్నారు. నీ నోటి మాటకు ప్రపంచాలు కదలబోతున్నాయి. నీ నోటి మాటకు యాజ్ ఇట్ ఈస్ జరగడం కోసం పరిస్థితుల్లో మార్పులు ప్రారంభం అవ్వబోతున్నాయి. నువ్వు అవునంటే అవునని, కాదంటే కాదని పలుకు. నువ్వు అవి అలా జరగడం నువ్వు చూడబోతున్నావు. ఆమేన్. నా నోరు తెరిస్తే నేను విజ్ఞాన విషయములను గురించి మాట్లాడతాను అనే తీర్మానం తీసుకున్నప్పుడు ఆ మార్గం గుండా దేవుడు మనల్ని డ్రైవ్ చేస్తారు. అర్థం, నీ అనుభవ జ్ఞానం అన్నీ కూడా విజ్ఞానం వచ్చే విషయంతోనే ముడిపడి ఉంటాయి. ఒక విషయం బయటికి వెళ్ళగానే సూర్యుడిని చూడగానే కొంతమందికి అనిపిస్తుంది దండం పెట్టాలని, కొంతమందికి వేరేగా అనిపిస్తుంది, కొంతమందికి తిట్టాలనిపిస్తుంది, కొంతమంది ఎండొస్తే బాగుండు అనుకుంటారు. ఇలా ఎన్నో విషయాలు ఆలోచిస్తూ ఉంటారు. కానీ నువ్వు విజ్ఞాన విషయం గురించి ఆలోచన ప్రారంభించిన వెంటనే పగటికి పగలు నీకు బోధ చేయడం ప్రారంభమవుతుంది. ఆమేన్. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక్కొక్క విషయం నువ్వు చూసే దృష్టి కోణంలో మార్పు రాబోతుంది. దేవుడు నీకు ఏం ఆలోచించాలో నూతనంగా ఆలోచనలు పుట్టించబోతున్నారు. లోకంలో ఉన్న ఆలోచనలన్నీ వ్యర్థమైనవి. వాటన్నిటి నుంచి దూరపరచి ఏ ఆలోచన నీకు ప్రయోజనకరమో ఆ ఆలోచన మాత్రమే నీ హృదయంలో, తలంపుల్లో, ఆలోచనలో ఉండునట్లుగా ఆయన టేక్ ఓవర్ చేసుకుంటారు. ఆమేన్. ఆమేన్. నీ ఆలోచనలో మార్పు రాకుండా నీ నోటిలో మార్పు రాదు. చెప్పండి. నా నీ ఆలోచనలో ఆలోచనలో మార్పు రాకుండా తలను పట్టుకుని చెప్పండి. నా ఆలోచనలో మార్పు రాకుండా రాకుండా పక్కవారు ఎవరైనా తలలు పట్టుకోకపోతే తట్టి చెప్పండి, నీకు తల ఉంది కదా అని చెప్పండి. రైటా? రైట్. నా తలంపు ఆలోచనలు మారకుండా నా నోరు మారదు, నా మాట మారదు. అర్థమైందా? ఇది బయట వాళ్ళ విషయం కాదు, ఇది మన విషయం. నిన్ను నువ్వు టేం చేసుకోవాల్సిన సమయం, మనల్ని మనం సిద్ధపరచుకోవాల్సిన సమయం. ఒకడు తన ఇంటిని బాగు చేసుకోకుండా ఊరిని బాగు చేయలేడు. అలాగనే ఒకడు తనని శుద్ధి చేసుకోకుండా ఇంకొకరిని శుద్ధి చేయలేరు. ఎవరిని శుద్ధి చేయాల్సిన అవసరం లేదండి. మన ఇల్లు మనం బాగు చేసుకుందాం చాలు, పట్టణ ప్రాకారాలు కట్టబడతాయి. ఆమేన్. మన ఇల్లు బాగవ్వాలంటే మొదటిగా మనం బాగవ్వాలి. ఆమేన్. సో ఎక్కడ మనం తీర్మానం తీసుకుందామంటే నోటిలో నుండి వస్తున్న ప్రతి మాటను బట్టి జాగ్రత్త పడదాం. ఇది ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు యాక్టింగ్ చేస్తామేమో, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచన చేస్తాం. చూసారా? ఆ ఏరియాలో కూడా మార్పు రావాలి. ఏదేమైనా ఇక చూడండి, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉండును. హృదయ ధ్యానం
చెప్పలేదా? ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వేం ఆలోచిస్తున్నావో, నీ హృదయం లోపల ఏ ఆలోచనలు పుడుతున్నాయో అదే హృదయ ధ్యానం. దానిలో కొన్ని మార్పులు రావాలా. ఎవరైనా ఏమైనా అన్నారనుకోండి, నీకు మనసంతా ఎలా అయిపోతుంది? ఆ మాటలే గుర్తొస్తాయి. అంటే హృదయం అప్పుడు ఏం ధ్యానిస్తుంది? ఆ మాటలే ధ్యానిస్తుంది. నిన్ను డౌన్ చేసిన వారి మాటలు ధ్యానిస్తూ నువ్వెందుకు డౌన్కి వెళ్తావు? నీకు అర్థమైందా? నువ్వు ఒక దాని మీద ఫోకస్ చేయాలనుకున్నావు నాన్న, నీకు తెలియకుండానే యు ఆర్ ఇన్ టు ఇట్. నువ్వు దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు నీ ప్రాణాత్మ దేహాలు అక్కడ ఉంటాయి, దానిలో ఇమిడిపోయి ఉంటాయి. నిన్ను డౌన్ చేయాలనుకున్న వారి మీద ఎందుకు నీ ఫోకస్? నిన్ను పైకి తేవాలనుకుని చూస్తున్న దేవుని వైపు ఒక్కసారి చూడు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఎక్కలేని ఎత్తైన ఎత్తుకు దేవుడు తీసుకుని వెళ్తారు. ఆమేన్. మన హృదయ ధ్యానం ఎవరో ఏదో అన్నారనుకోండి, ఆ మాటల మీదే పెట్టి కృంగిపోవాలని అపవాది ప్లాన్ చేశాడు. వాటన్నిటి మధ్యలో నువ్వు ఒక్కసారి నీ తల ఎత్తువాని వైపు చూడు. ఆమేన్. నీ ఫోకస్ ఎవరి మీద తెలుసా? నీ తల ఎత్తు వాని మీద. ఆమేన్ నీ ఫోకస్ ఎవరి మీద తెలుసా? నిన్ను పుట్టించిన వాని మీద, నీ మీద ఒక ప్రణాళిక కలిగి ఉన్న వాని మీద. అబద్ధికుడైన వాడు ఈ ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్నాడు. వాడు ఖచ్చితంగా అబద్ధములోనే మనల్ని మగ్గి ఉంచాలని లాగుతూ ఉంటాడు. నువ్వు ఏ ఏరియాలో కృంగిపోతావో ఆ ఏరియానే టచ్ చేస్తాడు. వాడికి కావాల్సింది మనం పడిపోవాలి, వాడికి కావాల్సింది మనం ఫెయిల్యూర్ అని కనబడాలి. కానీ మన రక్షకుడైన యేసయ్యకి కావాల్సింది అది కాదు నాన్న. అందుకే హృదయ ధ్యానం మొత్తం మార్పు కలుగునట్లుగా ఈరోజు తీర్మానం తీసుకుందాం. ఇక్కడ ఆగి ఒకసారి ప్రార్థన చేద్దాం. ప్రభా, మేమేమేమి ఆలోచన చేస్తున్నామో, మేమేమి మాట్లాడుతూ ఉన్నామో వాటన్నిటిలో కూడా ఒక మార్పు ఈరోజు రావాలని మేము తీర్మానం తీసుకుంటున్నాం. కానీ అలా నిలబడే కృప మాకు కావాలయ్యా. నేను నిలబడలేను, దేవుడే నన్ను నిలబెట్టాలి. నేను తీర్మానం తీసుకుంటాను, కానీ నిలబడాలి అని ఒక్క అడుగు వేస్తే మిగిలిన అడుగులు దేవుడు వేయించడానికి సిద్ధం. అందుకే ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయండి. అందరు కళ్ళు మూసుకోండి. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రము తండ్రి, స్తోత్రములు రాజా, స్తోత్రములు తండ్రి. నాయన అయ్యా, తలంపులు, ఆలోచనలు, ఊహలు ఇవన్నీ పుట్టక మునిపే మీరు ఎరిగి ఉన్న వాడవు తండ్రి. ఇదిగో ప్రభువా యేసయ్యా తండ్రి, నాయన మా ప్రాకారమై ఉన్నవాడా, అయ్యా తండ్రి మా ఆశ్రయ దుర్గమై ఉన్నవాడా, నీకు స్తోత్రములు తండ్రి. అవునయ్యా, మా హృదయ తలంపులు తండ్రి నాయన యేసయ్యా, అయ్యా ప్రభువా మార్చుకోవాలని, మారాలని, అయ్యా మా తల ఎత్తు వాని వైపు అయ్యా తండ్రి నాయన ఆ పరలోక సంబంధమైన ఆలోచనలే కలిగి ఉండాలని మేమందరము తీర్మానం తీసుకుంటున్నాము తండ్రి. మీకు స్తోత్రము ప్రభువా, మీకు స్తోత్రములు రాజా. అయ్యా, తీసుకుంటున్న ఈ తీర్మానంలో తండ్రి నాయన నిలబడుటకు తండ్రి నాయన బలమును, శక్తిని అయ్యా ప్రభువా, అయ్యా స్థిరత్వమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అవునయ్యా, బలహీనులము తండ్రి నాయన తీర్మానం తీసుకుంటున్న ఆ తీర్మానం నుంచి తొలగించడానికి అపవాది ఎల్లవేళ ప్రయత్నిస్తుండగా తండ్రి, వాడి ప్రయత్నములంతయు తండ్రి నాయన నీ బలమైన ఆత్మశక్తి చేత నాయన ప్రభువా, అయ్యా తండ్రి నాయన నీ యొక్క తండ్రి వాక్కు చేత తండ్రి నాయన వాటి మీద నిలబడుటకు తండ్రి నాయన మాకు బలమును ప్రసాదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఒక స్థిరత్వమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నామయ్యా. అవును తండ్రి నాయన, ఎముకలను మూలుగలను సైతము వేరుపరచని నీ వాక్యము తండ్రి నాయన మా తలంపులను, ఆలోచనలు తండ్రి నాయన యేసయ్యా, అయ్యా చీకటికి నీకు వెలుగునకును వేరుపరచినట్లు తండ్రి నాయన వెలుగు సంబంధీకులముగా తండ్రి నాయన మా ఆలోచనలు, మా తలంపులు నీ తట్టే ఉండులాగున ఆ స్థిరత్వమును మాకు దయచేయమని వేడుకుంటున్నామయ్యా. తప్పిపోవాలని ఎదురు చూస్తున్న అపవాది తంత్రములంతటిని నాయన నిర్వీర్యము చేసి నిలబెట్టే ఆయన తండ్రి నాయన యేసయ్యా ప్రభువా, ప్రతి తలంపు నీ యొద్ద నుంచి పొందుకొనుటకు అపవాది తంత్రములను, ఆ యొక్క ఆలోచనలు నాయన గుర్తుపట్టి వాటంతటిని తొలగించుకొనుటకు నాయన ప్రభువా
వివేకము, జ్ఞానము, గ్రహింపు శక్తిని మాకు ఇంకను అధికముగా దయచేయమని, నిలబడి ఉండే బలమును, శక్తిని తండ్రి, నీ నామము యందు ఉన్న అధికారమును తండ్రి నాయన మా అందరికీ అనుగ్రహించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒకసారి ఆ 3వ వచనం చూడండి. 49వ అధ్యాయం 3వ వచనం. మొదటి తీర్మానం నోటితో. చెప్పండి, మొదటి తీర్మానం నా నోటితో. చెప్పండి, మొదటి తీర్మానం. ఇలా మొదటి చెప్పాలి. తీర్మానం, మొదటి తీర్మానం. మొదటి తీర్మానం, మరలా అందరూ చెప్పాలి. మొదటి తీర్మానం మొదటి తీర్మానం నా నోటితో. నా నోటితో. రెండవ తీర్మానం రెండవ తీర్మానం నా హృదయంతో. నా హృదయముతో. మూడవ తీర్మానం మూడవ నా తీర్మానం చెవులతో. నా చెవులతో. హల్లెలూయా. సో మొదటి తీర్మానం నోటితో అనే విషయం అయిపోయింది. ఏంటి పలకాలి నోటితో? విజ్ఞాన విషయములు మాత్రమే పలకాలి. రైట్? దానివల్ల నీకు ప్రయోజనం ఉండాలి, ఎదుటి వ్యక్తికి ప్రయోజనం ఉండాలి, నీతో ఉన్నవారు సరి అయిన మార్గంలో వెళ్ళాలి. ఎందుకు తెలుసా? మన నోటి మాట వలన మనం తప్పిపోవడమే కాదు, అనేకుల్ని తప్పించే భయంకరమైన ప్రమాదం ఉంది. అందుకే నోరు తెరిస్తే జాగ్రత్తగా ఉండాలని ఈరోజు నోటితో తీర్మానం. హృదయంతో తీర్మానం ఏంటి అంటే, చూడండి, నా హృదయ ధ్యానం పూర్ణ వివేకమును గూర్చినదై ఉండును. వివేకం అంటే గ్రహింపు. చెప్పండి. వివేకం అంటే గ్రహింపు. ఇప్పుడు చెప్తున్న మాట పూర్ణ వివేకం. ఏంటండి? పూర్ణ వివేకం అర్థం, నీకు ఆ విషయం మీద పూర్తిగా గ్రహింపు ఉంటేనే నోరు తెరిచి మాట్లాడు, హృదయంలో ధ్యానించు. మీకు అర్థమైందా? నోటి దాకా రావడానికి ముందే మనకి తెలియకపోయిన విషయాలను గురించి కూడా టకటక టకటక మాట్లాడేస్తాం, ఏదో తెలిసినట్టు. కాదు, ఇక్కడ చెప్తున్న మాట ధ్యానించే విషయంలో కూడా ఒక జాగ్రత్త. చెప్పండి. ఎవరికైనా నిద్ర వస్తే నించోండి, పర్వాలేదు. ఏదో రకంగా నీ శరీరాన్ని నువ్వు లోపరుచుకో. ఈ వాక్యం నీ హృదయంలోకి వెళ్ళని. చెవుల్లో, హృదయంలో, నోటి మాటలో మార్పు వచ్చే సమయం ఇది. ఆమెన్. సో కన్నులతో తీర్మానం తీసుకో, నేను నిద్రపోనని. ఎవరికైనా నిద్ర వస్తే నాతో పాటు రండి, నా పక్కకి రండి, ఇక్కడికి రండి. ఇది హాట్ సీట్ అన్నమాట. ఇదేం సీటు? నాతో పాటు తిరగండి, నిద్రపోతుంది. అర్థమైందా? రైట్. ఇప్పుడు చూడండి, హృదయ ధ్యానంలోనే ఒక తీర్మానం, పూర్ణ వివేకమును గూర్చినదై ఉండును. అంటే ఒక విషయం గురించి గ్రహింపు పూర్తి స్థాయిలో ఉండేటట్లు ఉండునట్లు ఉన్నది మాత్రమే ధ్యానిస్తాను. హల్లెలూయా. నాకు తెలియని విషయాల గురించి నేను ధ్యానం కూడా చేయను. నాకు వద్దు అనుకున్న విషయాన్ని నేను ధ్యానం కూడా చేయను. ఎగ్జాంపుల్ చెప్పనా? ఇప్పుడు 3 గంటలకు లేవాలి. అప్పుడు 3 గంటలకు ఎందుకు లేవాలో ఇప్పుడు కొంచెం విషయాలు కొన్ని మాట్లాడుకున్నాం కదా, దీని గురించి ధ్యానించు. నువ్వేం ఆలోచిస్తున్నావు తెలుసా? ఎలా పడుకోవాలని. అరే, శ్రద్ధ కలిగిన వాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. నువ్వు దేని మీద శ్రద్ధ నిలిపితే అది వృద్ధి చెందుతుంది. నువ్వు అందులో ఐశ్వర్యవంతుడు అవుతావు. కేవలం ధనికుడు కాదు. ఐశ్వర్యము ధనం అంటే ధనికుడు అని చెప్పే పదం కంటే కూడా ఐశ్వర్యవంతుడు అనే పదం ఇంకొంచెం హయ్యర్ లెవెల్. నువ్వు ఫోకస్ పెట్టిన దాంట్లో నువ్వు ఐశ్వర్యవంతుడుగా మారుతావు. నువ్వు ఒక్కొక్క విషయాన్ని గ్రహించిన తర్వాతనే మాట్లాడు. సే ఫర్ ఎగ్జాంపుల్, నిన్నెవరో ఏదో అన్నారు. ఇదే కదా ఎక్కువ మనకి ఉండే విషయాలు, అవునా? నిన్నెవరో ఏదో అన్నారు, నన్ను అన్నారు అని కూర్చుని దాని మీద ఫోకస్ చేసుకొని కృంగిపోయే బదులు ఎందుకన్నారో ఒకసారి ఆలోచించు. మీకు అర్థమైందా? అసలు ఆ వ్యక్తి అలా మాట్లాడడానికి కారణం ఏంటో ఒకసారి ఆలోచించు.
ఆ వ్యక్తికి నీ యొద్ద నుండి ఏం కావాలో ఒకసారి ఆలోచించు. పూర్ణ వివేకము గలవాడవై గలదానివై నీ హృదయ ధ్యానం మారిపోతుంది. ఆమెన్. మీకు అర్థమైందా? నన్ను అన్నారు, ఇది మనల్ని కృంగదీసేస్తుంది. కాదు, ఆ వ్యక్తికి లేకపోతే దేవునికి ఏం కావాలో ఆలోచించు. వాక్యం వినేటప్పుడు నన్నే అన్నారు, సరే నిన్ను అన్నారు కదా, ఎందుకు అన్నారో ఒకసారి ఆలోచించు. మీకు అర్థమైందా? పక్కన ఉన్న వారు నిద్రపోయి పడుకోకు అన్నాం అనుకో, నన్ను పడుకోవద్దు అన్నాడు, నన్ను కొట్టారు, నన్ను అవమానించారు. ఈ ఆలోచనలన్నీ అపవాది దగ్గర నుంచి వస్తున్న ఆలోచనలు. అలా కాకుండా థ్యాంక్ యూ, నన్ను లేపావు, థ్యాంక్ యూ, నన్ను మెలకుగా ఉంచో, థ్యాంక్ యూ. వారితో ఇంకొంచెం సహవాసం చేయి, నిన్ను ఇంకా మెలకుగా ఉంచుతారు. ఆమెన్. ఎంత వ్యత్యాసం ఉంది, ఉందా లేదా? అసలు దానిలో మొత్తం ఒక బాధ, ఏడుపు, నిట్టూర్పు, నిస్పృహ. కానీ దీనిలో మొత్తం ఆ వ్యక్తిని ప్రేమించడం సాధ్యమవుతుంది, ఆ వ్యక్తిని ఇంకా ఘనముగా చూడడం సాధ్యమవుతుంది, జీవితంలో మార్పు తెచ్చుకోవడం సాధ్యమవుతుంది. ఇలా అన్ని విషయాల్లో మనం ఇటువంటి తీర్మానం తీసుకుందాం. మన హృదయ ధ్యానంలో మార్పులు రావాలి. హృదయంలో ఉన్నది ఎవరికి తెలియదు నాన్న, దేవునికి తప్ప. ఎదుటివానితో మనం హృదయంలో కుళ్ళుంచుకొని కూడా నవ్వుతూ మాట్లాడచ్చు. మనం బాగా నేర్పరలమే కదా, కానీ హృదయం లోపల ధ్యానాన్ని కూడా దేవుడు పరిశీలిస్తున్నారు. ఆమెన్. ఇప్పుడు 2 విషయాల్లో తీర్మానం అయిపోయింది. ఒకటేంటి? నోరు. 2 హృదయం. 3వది చెవులు. చెవుల దగ్గరికి వెళ్దాం. చదవండి 4వ వచనం. కీర్తనలు 49వ అధ్యాయము 4వ వచనం. గూఢార్థము గల దానికి నేను చెవియొగ్గెదను. ఒక్క నిమిషం. గూఢార్థము గలదానికి నేను చెవియొగ్గెదను. అర్థం లేని మాటలకి నేను విముఖుడనై ఉంటాను. ఇక మీనింగ్లెస్ వర్క్స్కి, మీనింగ్లెస్ మాటలకి నేను నా చెవులను అప్పగించను. ఇదొక తీర్మానం. గూఢార్థముగా ఏదైనా అనిపిస్తే ఇది నా సబ్జెక్ట్ కాదు అనుకొని వెళ్ళిపోకు, కొంచెం దానికి చెవినివ్వు. ఒక సమయం అర్థం కాలేదేమో, ఒక సమయం కష్టంగా ఉందేమో, రెండోసారి విను, అర్థమవుతుంది. మూడోసారి విను, అర్థమవుతుంది. పిల్లల్ని మనం కాలేజ్లో జాయిన్ చేసినప్పుడు, స్కూల్లో జాయిన్ చేసినప్పుడు చిన్నప్పటి నుంచి మన ఇంట్లో ఉన్న సబ్జెక్ట్స్ ఏమైనా నేర్పిస్తారా? వాళ్ళు కొత్తగా నేర్పిస్తారు. సైన్స్ నేర్పిస్తారు, మ్యాథ్స్ నేర్పిస్తారు, సైన్స్ నేర్పిస్తారు, మ్యాథ్స్ నేర్పిస్తారు. ఏమైందన్నా? లైవ్ ఆగిపోయిందంట చూడు. లైవ్ పెట్టలేదా? ఓకే రైట్, లైవే లేదంట. సరే, ఆడియో ఉందా? రైట్, వినండి జాగ్రత్తగా వినండి. గూఢార్థం గలదానికి నేను చెవినిస్తాను అనే తీర్మానం చాలా ప్రాముఖ్యమైన తీర్మానం. ఇది మన హృదయాల్లోనికి వెళ్ళాలి. అర్థమవుతుందా? ప్లీజ్ అర్థం చేసుకోండి. మనం తీసుకుంటున్న తీర్మానంను బట్టి మన కదలికలు ఉండబోతున్నాయి. వింటున్న వాక్యం ప్రకారం మనం బ్రతకకపోతే బైబిల్ అంత పెద్దదిగా ఉంది, అన్ని వచనాలు ఉన్నాయి, ఎప్పుడు దాని ప్రకారం మనం జీవించగలం? కనీసం రోజుకు ఒక వాక్యమో 2 వాక్యాలు మనం వింటున్నాం. మనం చదువుకునేవైతే ఎక్కువ ఉంటాయి, అవునా? ఎన్ని అధ్యాయాలు చదువుతాం రోజుకి? చాలా ఎక్కువ చదువుకుంటాం, అవునా? అటువంటి అనుభవం లేకపోతే వెళ్దాం అటువంటి అనుభవంలోకి, తప్పేం లేదు. కానీ వింటున్న వాక్యము, చదువుతున్న వాక్యము ఒక చరిత్ర అయి ఆగిపోతే అది వ్యర్థం. లేదా ఒక మెసేజ్ చెప్పడానికే అయితే అది వ్యర్థం. లేదా జస్ట్ విని మంచిగా అనిపించినవి మాత్రం తీసుకొని హెచ్చరికల్ని పక్కకు పెట్టేటట్టయితే వ్యర్థం. అలా కాకుండా గూఢార్థముగా ఉన్నదానికి నేను చెవియొగ్గుతాను. ఈ తీర్మానం మనల్ని ఎక్కడికి తీసుకుని వెళ్తుంది తెలుసా? గ్రహింపలేని గూఢమైన సంగతులు దేవుడు చెప్తుంటే వినగలిగే చెవులు ప్రిపేర్ అవుతాయి.
చెవులు ఓపెన్ అవుతాయి. ఆమెన్. ఆమేన్. మీనింగ్లెస్ మాటలు మాట్లాడొద్దు. వివేకమును పుట్టించకుండా వివేకం లేని ధ్యానం హృదయంలో చెయ్యొద్దు. గూఢమైన అర్థములు ఉంటేనే విందాం, లేకపోతే వద్దు. పనికిరాని మాటలైతే వినద్దు. ఎస్కేప్. మనం ఎలా ఉంటాం తెలుసా? వాక్యం ప్రారంభించగానే ఎస్కేప్ అవుతాం. అప్పటి వరకు ఉంటాం, బాగుంటాం. వాక్యం ప్రారంభం అవ్వగానే ఇది నా సబ్జెక్ట్ కాదన్నట్టుగా వెళ్ళిపోతాం. రివర్స్లో చేయాలి ఇప్పుడు మనం. అర్థమైందా? దేవుని రాజ్యానికి సంబంధించింది కానిది అయితే తీర్మానం తీసుకో, ఎస్కేప్, వెళ్ళిపో. వద్దు, ఇది నాది కాదనుకో. నేను ఇటువంటి తీర్మానం తీసుకున్నానండి. ఒకప్పుడు మేము ఒకసారి ప్రయాణం చేస్తున్నాం, ఒక ప్రేయర్ మీటింగ్ అయిపోయి రిటర్న్ వస్తున్నాం. నా కార్లో ఆవిడ కూడా డ్రాప్ చేయమంటే ఎక్కించుకున్నాను, దూరం అనమాట. ఆవిడ అంటున్నారు, హైదరాబాద్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, హైదరాబాద్లో అది ఏం కొన్నారు, ఇది ఏం కొన్నారు, ఏమేమో అడుగుతుంది. నేను అన్నాను, దేవుని గురించి అయితే మాట్లాడండి అక్క, లేకపోతే వద్దు అన్నాను. వెంటనే ఆమె వ్యక్తి చెప్పిన మాట ఏంటో తెలుసా? దేవుని గురించి అయితే నా దగ్గర ఏం లేదు మాట్లాడడానికి. అయితే నేను అన్నా, అయితే మాట్లాడకండి. ఆ మాటను బట్టి ఆవిడ 3 నెలలు చర్చకు వెళ్ళలేదంట. హర్ట్ అయింది, ఆ మాట హర్ట్ అయింది. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఎందుకు ఈ అమ్మాయి ఇలా అన్నది అని ఒక్కసారి ఆలోచన చేస్తే ఆమె హర్ట్ అవ్వడం కాదు, అనేక మందిని మార్చే విధంగా మారుతుంది. నేను తీసుకున్న తీర్మానం అటువంటిది. దేవుని గూర్చిన విషయం తప్ప వేరే ఏదైనా మాట్లాడితే నేను వినను అనే తీర్మానం తీసుకున్నానండి. అందుకనే నేను అలా ఉన్నాను. నేను అలాగనే ఉన్నానో లేదో నాతో ఉన్న వారికి తెలుసు, మనందరికీ తెలుసు. నేనేమంటున్నా తెలుసా? తీసుకున్న తీర్మానం పైన అంత స్ట్రాంగ్గా నిలబడదాం. జ్ఞానక్కకి ఒకసారి నేను ఇలాగ చెప్పాం, వాక్యంలో ప్రార్థనలో ఉన్నప్పుడు, ప్రతిరోజు 10 వర్సెస్ మనం చదువుకుందాం అని. మీరు నమ్ముతారా? ఈ రోజు వరకు కూడా అక్క అది ఫాలో అవుతున్నారు. అందుకనే చూడండి, తలా తోక లేనట్టుగా అనిపిస్తుంది. ఏంటి చూడండి, 49వ అధ్యాయం తీసాం, 1వ వచనం నుంచి ఎవరైనా చదువుతారు. అదేంటి 2వ వచనం నుంచి? పోనీ ఎండింగ్తో ఆపేయాలి కదా. అలా కాకుండా 16 వరకే. ఎందుకు తెలుసా? ఆ రోజు తీసుకున్న తీర్మానం అది. 10 వచనాలు చదువుదాం ప్రతిరోజు అనుకున్నామండి. నాకు కూడా గుర్తుండదు ఏమి నెక్స్ట్ చదువుతామో. అక్క రాసుకొని పెట్టుకుంటారు. అనేది డిసిప్లిన్ మ్యాటర్స్. నువ్వు ఒక్క డెసిషన్ మీద స్ట్రాంగ్గా నిలబడి చూడు, నిన్ను అక్కడ ఆ ఏరియాలో ఎక్సెల్ చేయడానికి దేవుడు వృద్ధి కలుగు చేస్తారు. ఆమెన్. సో హృదయ ధ్యానం పూర్ణ వివేకం లేకపోతే చెయ్యొద్దు. అర్థమైందా? నీ హృదయం నిండిన దాన్ని బట్టి ఆటోమేటిక్గా నోరు మాట్లాడుతుంది. సో అలాగనే చెవులతో ఈరోజు ఒక తీర్మానం, గూఢార్థమైనదిగా ఉందా నేను వింటా, ఇందులో ఏ అర్థము అనిపించట్లేదా నేను వినను. ఇది ఒక తీర్మానం తీసుకోండి. వింటున్నారా? పక్కవారు మీకు చెప్పచ్చు, ఏం బాగుంది, ఈ రూమ్స్ ఏం బాగున్నాయి, ఈ హాల్ ఏం బాగుంది, చెత్తగా ఉంది అని నీతో ఎవరైనా అన్నారనుకో, నువ్వు వినకు. ఎందుకు? ఆ మాటలు నీ హృదయాన్ని పాడు చేస్తాయి, నీ హృదయ ధ్యానాన్ని పాడు చేస్తాయి, ఆటోమేటిక్గా నీ నోటి మాటల్ని పాడు చేస్తాయి. ఈ విషయంలో మీకు ఒక సాక్ష్యం చెప్తాను. నేను ఇదే రోడ్లో మంచిర్యాల మీద నుంచే నేను బెల్లంపల్లి వెళ్ళేదాన్నండి. నా విశ్వాసం ప్రారంభించిన మొదటి దినాల్లో, అంటే బ్యాక్ ఇన్ 2014-15 ఆ టైంలో బెల్లంపల్లి ప్రయాణం చేసి వెళ్ళేదాన్ని. ట్రైన్లో వెళ్ళడానికండి, రైల్వేలో పనిచేస్తూ కూడా ట్రైన్ టికెట్లు సడన్గా దొరకవు కదా, ప్లాట్ఫామ్ మీద పడుకునేదాన్ని.
ఆ రైల్వే స్టేషన్‌లో ఉన్న బాత్రూమ్ ఎంత చండాలంగా ఉంటదో తెలుసా? దట్టు ఊర్లల్లో ఉన్న బాత్రూమ్స్ అస్సలు బాగోవు. దాంట్లో స్నానం చేసేదాన్ని ఆ ప్రేయర్‌కెళ్ళడం కోసం. 3 దినాలు, 3 దినాలు, 4 దినాలు వెళ్ళి ప్రేయర్‌లో అక్కడ నేను ఏకీభవించేదాన్ని. కానీ నిజానికి లిటరల్‌గా చెప్తున్నాను. మేము బయట పడుకున్నప్పుడు ఒకరోజు వర్షం పడిపోయింది. బట్టలన్నీ తడిచిపోయినాయి. మేము అలాగనే కార్‌లో కూర్చున్నాం. మా మమ్మీ సాక్షి. నేను ఒక్కరిదాన్నే వెళ్ళాల్సిన పరిస్థితి ఒకసారి వచ్చింది. నాకు వెళ్ళాలని ఉంది. వెళ్ళాను. రైల్వే స్టేషన్‌లో పడుకున్నా. నేను అనుకుంటున్నా ఏం చేస్తున్నాను నేను అసలు? కనీసం కింద కూర్చోవడానికి కూడా ఇష్టపడం గదా! అలాంటిది ఒక్కరిదాన్నే ఉన్నాను అనాథలాగా. ఏంటో నాకు అలాగే అనిపించింది. రైల్వే స్టేషన్‌లో పడుకున్నాను. నా పక్కన అంతా అడుక్కునే వాళ్ళు, పిచ్చోళ్ళు అంతా ఉన్నారు. నేను అక్కడే పడుకున్నా. బికాజ్ నాకు నిద్ర వచ్చేస్తుంది. ఇప్పుడు పడుకోకపోతే ఉదయం నేను వెళ్ళి ప్రేయర్‌లో ఏకీభవించలేను. సో, నేను అక్కడ పడుకున్నా. మీకు అర్థమైందా? అలాంటిది ఇక్కడ మనకి ఎంత దేవుడు సమకూర్చారో తెలుసా? నేను దేవుని స్తుతించకుండా ఉండలేకపోతున్నానండి. దేవుడు ఉన్నతమైనవి ఇవ్వడానికి ముందు ఒక ఎక్స్‌పీరియన్స్ పెట్టడం మంచిది. ఇంత కష్టపడి వెళ్తే నాకు అక్కడ వాక్యం దొరకలేదు నాన్న. స్వస్థతలు ఉన్నాయి. అద్భుతాలు ఉన్నాయి. చాలా బాగుంది. జనసమూహం ఉన్నారు. చెప్పుకోవడానికి పెద్ద పేరు. అన్నీ బాగున్నాయి. కానీ వాక్యం ఇంకేం చెప్తారా అని ఎదురు చూస్తుంటే నా హృదయం నిండే వాక్యం రావట్లా. నాకు సరిపోవట్లా. మీకు అర్థమవుతుందా నేను చెప్తుంది? అదే వాక్యము ప్రార్థనలో నాకు గూఢముగా అర్థమవుతుంది. కానీ చాలా షాలోగా చెప్తున్నారు. నాకు అది ఎక్కట్లా. అంతేకాదు ఉదయం చెప్పిన మెసేజే మధ్యాహ్నం, మధ్యాహ్నం చెప్పిన మెసేజే సాయంత్రం. మళ్ళీ విందాం కదా అంటే మళ్ళీ అదే స్టోరీ. విసుగొచ్చేస్తుంది. ఆకలి ఎక్కువ అవుతుంది. తిండి దొరకట్లేదు. నేను చెప్తున్నది వాక్యం అనే తిండి. జ్ఞానం కలిగిన వారమైతే వాక్య ఆహారం దొరికేటప్పుడు కొట్లల్లో దాచుకోవాలండి. మీకు అర్థమవుతుందా? అబ్బా వాక్యం ఎంత బాగుందో అని, లేదా ఏం బాగుంది అని మార్కులు వేయడానికి నువ్వు రాలా. ఒక్కసారి ఆలోచించు. నీకేం కావాలి హృదయానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తున్నావా? నీకు నిజంగా వాక్యం కావాలా వద్దా? మతం గురించి అయితే క్రీస్తుని వెతక్కు, వేస్ట్. మతం గురించి అయితే క్రీస్తుని వెతకకు. అది జీవాహారం, అది నిన్ను నడిపించే ఆహారం, అది నిన్ను బ్రతికించే వాక్యం. అటువంటి వాక్యం కోసం నీ చెవులతో ఒక తీర్మానం తీసుకో. ఇది గూఢమైన అర్థముతో ఉంటేనే నేను చెవులను అప్పగిస్తాను అని ఒక తీర్మానం తీసుకో. ఖచ్చితంగా దేవుడు నీకు అటువంటి వాక్యమును అనుగ్రహిస్తారు. నేనే సాక్షి. ఆమేన్. నేను నాకు తెలియని దాని గురించి నేను చెప్పలేను కదా, అవునా? నాకు తెలియని దాని గురించి నేను చెప్తే వ్యర్థం, అవసరం లేదు. అది నీకు ప్రయోజనం లేదు, నాకు ప్రయోజనం లేదు. ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు ఈరోజు తీర్మానం తీసుకో. నాకు గూఢమైన వాక్యం కావాలి. చెప్పండి నా మాట. నాకు గూఢమైన వాక్యం కావాలి. ఎగ్జాక్ట్గా అలాగనే ప్రతి విషయంలో అటువంటి తీర్మానం తీసుకో. ఇందులో లోతైన అర్థం ఉంటేనే నేను వింటా. నీకు జ్ఞానం గురించిన విషయాలు పక్కవారు చెప్తే విను, లేకపోతే తీర్మానం తీసుకో. ప్రాక్టికల్గా ప్రూవెన్ అండి. నేను తీసుకున్నాను అటువంటి తీర్మానం. నేను అలా ఉన్నప్పుడు పొట్టు నా యొద్ద నుంచి తొలగిపోయింది. గట్టి గింజలు నా చుట్టూ చేరారు. నిజం. నువ్వు మనుషుల్ని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేసి బఫూన్లా, జోకర్లా తయారవ్వకు. నీతో ఉన్న కోర్ గ్రూప్ని నవ్వించడం కోసం పిచ్చి మాటలు మాట్లాడి వాళ్ళు నవ్వుతుంటే నువ్వు తృప్తి పడకు. నీకు తెలుసా, నిన్ను వెర్రివాడుగా చేసి అపవాది నిన్ను చూసి నవ్వుకుంటున్నాడు.
నీ సమయం వ్యర్థం చేస్తున్నాడు. ఒక్కొక్క దినం ఎంత ప్రెషియస్గా దేవుడు ఇస్తున్నారో తెలుసా? ఆ దినములన్నీ కూడా వేస్ట్ చేయడానికే అపవాది ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రోజు నుంచి మన దినములు లెక్కించుట మనం నేర్చుకుందాం. ఒక్కొక్క దినం గురించి లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాం. ఎలా గడిపాం, ఎలా మాట్లాడుతున్నాం, ఏం ఆలోచిస్తున్నాం అని ధ్యానించి దాని గురించి కూడా దేవుడు లెక్క అడగబోతున్నారు. సో చెవులతో చేసుకునే తీర్మానంను బట్టి ఏం జరుగుతుందో తెలుసా? చదవండి. నా చెవులు 4వ వచనం. గూఢార్థము గల దానికి నేను చెవియొగ్గదను. ఆ, సితారా తీసుకొని నా మరుగు మాట బయలుపరచెదను. నా కొరకు ఒక్క పొంచు నిమిషం. సితారా తీసుకొని నా మరుగు మాట బయలుపరచెదను. చాలు. సితారా అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, అవునా? ఏదో ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ తీసుకోగానే మనం ఏం ఆలోచిస్తాం తెలుసా? ఎలా కొడుతున్నారు, బాగానే కొడుతున్నారా, వీళ్ళు బాగా కొట్టారు, వీళ్ళు బాగా కొట్టలేదు. నిన్ను మార్కులు వేయడానికి ఎవరు పిలిచారు? నువ్వేమైనా జడ్జి అనుకుంటున్నావా? నిన్ను ఎవరైనా మార్కులు వేయడానికి పిలిచారనుకున్నావా? కాదు. ఆలోచన మారాలా? ఆ వాయిద్యం వాయించి నీకేమిస్తున్నారో ఆలోచించు. ఒక ట్యాబ్లెట్ ఇవ్వడానికి కూడా లోకంలో ఉన్న ఫార్మసీ కంపెనీస్ చేస్తున్న పని ఒక షుగర్ కోటెడ్గా మార్చి నీకే తెలియకుండా లోపలికి పంపిస్తుంటే లోపల ఉన్న రోగాలు మాయం, లోపల ఉన్న డెఫిషియన్సీస్ అన్నీ మాయం. జస్ట్ సప్లిమెంట్సే కదా, వాటికి కూడా షుగర్ కోటెడ్ ఎందుకు? అవునా? అవునా? ఎగ్జాక్ట్గా అలాగనే మర్మమైన మాటలు, మరుగైన విషయాలు నీ లోపలికి పంపించడానికి దేవుడు సితారాని వాడుకుంటున్నారు. ఎందుకు వాయిద్యాలు? మరుగైన మాటల్ని స్లోగా హృదయంలోకి ఎక్కించడానికి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏంటి పాటలు పాడేంతసేపు మేము నించునే పాడాలా అనిపిస్తుందా? ఒకసారి ఆలోచించు. నువ్వేం పాడుతున్నావో ఒక్కొక్క మాట మీద ధ్యానం నిలుపు. ఎంతవరకు నువ్వు ఎలా పాటలు పాడావో ఆ అనుభవాలన్నీ విడిచిపెట్టేసి వదిలేసి. అర్థమైందా? ఈ రోజు నుంచి ఈ తీర్మానం తీసుకో. ఈరోజు నువ్వు అలా బ్రతుకు. నేనేమన్నా తెలుసా? శాంపుల్గా ఈ ఆగస్టు 15 రోజు ఒక స్వాతంత్రంను అనుభవించడానికి. సత్యము అనేది స్వాతంత్రాన్ని కలుగు చేస్తుందట. ఈరోజు అటువంటి స్వాతంత్రాన్ని కలుగు చేసేటట్లుగా నీ హృదయానికి స్వాతంత్రం కలగని, నీ తలంపులకి స్వాతంత్రం కలగని, నీ ఆలోచనలకి, నీ నోటి మాటకి ఒక స్వాతంత్రం కలగని. అర్థమవుతుందా? నీ ధ్యానంలో నువ్వు కృంగిపోతున్నావు, ఒక స్వాతంత్రం కలగని. దేవుని గూర్చిన విషయమును బట్టి తప్ప నీకు దేనిలోని స్వాతంత్రం లేదు. పక్కవారితో చేతులు కలిపి చెప్పండి, నీకు దేవుని గురించి తప్ప దేనికి స్వాతంత్రం లేదు అని. మీ ఇద్దరు మాట్లాడుకోరా? చేయి పట్టుకొని చెప్పండి, నీకు దేవుని గురించి తప్ప. కళ్ళు చూసి చెప్పు, నీకు దేవుని గురించి తప్ప. నన్ను కాదే, అటు. నాకు ఉన్నాయి 2 కళ్ళు, ఆడికి కూడా ఉన్నాయి. అటు చూడు. తప్ప లేదు. దేనిలోని స్వాతంత్రం లేదు. అర్థమైందా? సత్యంలో మాత్రమే స్వాతంత్రం. ఆమేన్. ఈరోజు తీర్మానం తీసుకుందాం. ఏమని? గూఢార్థము గలదానికి మాత్రమే నా చెవులు ఇస్తాను. చెప్పండి అందరూ. గూఢార్థమైన వాటికి మాత్రమే నా చెవులు ఇస్తాను. ఆమేన్. మిగిలిన వాటికి నేను ఇవ్వను. రైటా? అప్పుడు సితారా తీసుకొని నా మరుగైన మాటల్ని నేనేం చేస్తా? చదవండి అన్నమాట. సితారా తీసుకొని ఆ. నా మరుగు మాట బయలుపరచెదను. ఏం చేస్తాను? బయలుపరుస్తాను. చెప్పండి ఏంటి? బయలుపరచెదను. హల్లెలూయా. అర్థమైందా? ఒక్కొక్క పాటలోని మాటలు మరుగైన మాటలు. ఆమేన్. నీకు తెలీదు అందులో ఎంత పవర్ ఉందో.
ఇన్ని దినాలు నువ్వు వాటిని సింపుల్గా పాడేవేమో. ఈ రోజు నుంచి మార్పు పొందడం కోసం ఈరోజు ఒక్కరోజు ప్రాక్టీస్ చేయి. అర్థమైందా? రేపటి నుంచి అది అలవాటుగా మారిపోద్ది. ఆచారంగా కాదు, ప్రార్థన చేసుకుందాం అక్క. హల్లెలూయా.